హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ నేను వచ్చేసి కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. కొబ్బరి పచ్చడికి కావాల్సినవి మనకు పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లిపాయలు. ఈ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకు పచ్చడికి యూజ్ కావాలి. చింతపండు ఫస్ట్ నానబెట్టుకోవాలి. చింతపండు నానితే మనకు మిక్సీకి వేసుకున్నప్పుడు మంచిగా వస్తుంది. తర్వాత పచ్చిమిర్చి మంచిగా కడిగి తొడిమలు తీసేసుకున్నా. కొబ్బరి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలు. మంచిగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు. ఈ ఇంగ్రీడియంట్స్తోని మనం ఇప్పుడు కొబ్బరి పచ్చడిని అయితే ప్రిపేర్ చేద్దాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నా స్టైల్లో చేస్తున్నా, నాకు వచ్చిన స్టైల్లో చేస్తున్నా. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము, బాగా వేడవని అని. కడాయి వేడైనాక ఆయిల్ వేసుకోవాలి. వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులో ఆయిల్ హీట్ ఎక్కింది, పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు. పచ్చిమిర్చి కొంచెం వేగుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మనము. నా స్టైల్లో చేస్తున్నా ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోకి ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మంచిగా ఫ్రైగా ఇవ్వాలి వాటిని, పచ్చిమిర్చిని. ఇప్పుడు ఇందులో ఇలా ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులో కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు పచ్చడి బాగుంటుంది. పచ్చిగా వేసే కంటే ఇట్లా ఫ్రై చేసుకొని వేస్తే కొబ్బరి ముక్కలు పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. టేస్ట్ బాగా కుదురుతుంది. ఇందులోనే ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేసుకుందాము. పొట్టు ఒలవకుండానే వేసుకోవాలి ఎల్లిపాయలు. ఇలా వేస్తే పచ్చడి ఇంకా టేస్ట్ ఉంటుంది. ఏ పచ్చడిలోకైనా ఫస్ట్ మనం అట్లనే వేసేయాలి. అసలు ఎల్లిపాయలు పొట్టు తీయకుండానే ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇప్పుడైతే నేను కొత్తిమీర తెంపడానికి అయితే చెట్టు దగ్గరికి వెళ్తున్నాను. కొత్తిమీర వెనకాల ఉంది. తొట్టిలలో అయితే నేను ధనియాలు వేసి కొత్తిమీర అయితే పెంచుకుంటున్నాను. అప్పటికప్పుడు ఎప్పుడైనా యూజ్ అవుతుంది ఇంట్లో లేనప్పుడు అని చెప్పి. చూడండి, ఇప్పుడు ఫ్రెష్గా నేను కొత్తిమీర అయితే తెంపుకుంటా. మెంతం, కొత్తిమీర అప్పటికప్పుడు తెంపుకొని వేసుకుంటా. ఎమర్జెన్సీలో ఇంట్లో అయిపోతే బయటకు వెళ్ళి తెచ్చుకుంది, మనకి ఇంట్లో ఎమర్జెన్సీలో లేకపోతే ఇట్లా తెంపుకోవడానికి ఉంటుంది, వేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి నేనైతే తొట్టిలలో పెంచుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫ్రెష్గా తెంపుకున్న ఈ కొత్తిమీర మనం అందులో వేసుకోవాలి. పచ్చళ్ళు చాలా బాగుంటుంది అప్పటికప్పుడు తెంపుకుంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా తొట్టిలలో మెంతులు కానీ ధనియాలు కానీ వేసుకుంటే అప్పటికప్పుడు మనకు తెంపుకొని వేసుకోవడానికి బాగుంటుంది. చూడండి, ఫ్రెష్గా చిన్న కొత్తిమీర, హైబ్రిడ్ కాకుండా మనకు మార్కెట్లో అంతా హైబ్రిడ్ దొరుకుతుంది. అది స్మెల్ ఉండదు, టేస్ట్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు మనకైతే ఫ్రై అవుతున్నాయి, కొబ్బరి ముక్కలు ఫ్రై అవుతున్నాయి. ఇందులో ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకుందాం మంచిగా. కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర మంచిగా కడుక్కున్నా, ఫ్రెష్గా కడుక్కొని వేసుకున్నా. మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి.
ఆరినాక మిక్సీకి వేసుకోవాలి. కొంచెం చల్లారినాక మిక్సీకి వేసుకోవాలి. వేడివేడిగా వేసుకోవద్దండి. ఎప్పుడైనా పచ్చళ్ళు, టమాటా పచ్చడి అయినా ఏదైనా కాస్త ఫ్యాన్ గాలికి పెట్టి చల్లారిన తర్వాతనే మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకునే వాళ్ళు మిక్సీకి, రోట్లో నూరుకునే వాళ్ళు రోట్లో, ఏమి ఇష్టం. నేనైతే ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. చాలా మంచిగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి, ఎలా వచ్చింది ఏందనేది. ఏదైనా పొరపాటు ఉంటే చెప్పండి, ఇది కాదు ఇది ఇలా చేయాలి అని. నాకు వచ్చిన స్టైల్లో నేను చేస్తున్నా. మీకు ఏదన్నా తేడా అనిపిస్తే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము. ఉప్పు వేసుకొని మిక్సీకి వేసేసుకుంటా. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నేను మిక్సీకి వేసుకున్నాను. ఎందుకంటే బాగా గట్టిగా ఉండకుండా లూజ్గా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకుంటే ఏంటంటే కొంచెం లూజ్గా ఉంటుంది. నేను చింతపండు కూడా వేసుకున్నా కదా, చింతపండు వేసుకున్నా కాబట్టి కంపల్సరీ ఒక 3 days అయితే మంచిగా ఉంటుంది. ఖరాబ్ కాకుండా బయట పెట్టుకుంటే అయితే 3 days వరకు మంచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి పచ్చళ్ళు, ఇవన్నీ వేస్ట్. మనం ఎప్పటి వరకు కావాలంటే అంతవరకే చేసుకోండి. ఫ్రిడ్జ్లో కాకుండా బయటనే స్టోర్ చేసుకోండి. ఎంతవరకు కావాలంటే అంత 2 days మటుకైతే 2 days, 3 days అని మీకు ఎన్ని డేస్ అవసరం ఉంటే అన్ని డేస్ మటుకే చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినకండి పచ్చళ్ళు. ఇలాంటివి కర్రీస్ అయినా ఇట్లా అప్పటికప్పుడు చేసుకొని తినండి. చాలా హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు వచ్చేసి మనం పోపుకి అయితే రెడీ చేసుకుందాము. పోపు పెట్టుకుందాము. కావాల్సినవి ఎండుమిర్చి, కరివేపాకు, గుండు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, వీటిని అయితే మనము సిద్ధం చేసుకోవాలి. చిన్న ప్యాన్ పెట్టుకొని స్టవ్ పెద్ద పెట్టేసుకొని హీట్ కానిద్దాము ప్యాన్ని. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకుందాము. నేను ఆల్రెడీ ఒక ఉసిరికాయ పచ్చడి అని పోస్ట్ పెట్టాను వీడియోస్. మీరు ఎంతమంది చూసిన వాళ్ళు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ పెట్టండి. వీడియో చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వాళ్ళు కామెంట్ కంపల్సరీ పెట్టండి. ఎలా వచ్చింది ఏంటనేది చెప్పండి. నేను పెట్టిన పచ్చడి కూడా అయిపోయింది మా ఇంట్లో, అప్పుడే ఫినిష్ అయిపోయింది. అది చేసి ఒక 10 days అవుతున్నట్టుంది, 15 days అవుతున్నట్టుంది, అయిపోయింది. అప్పటికప్పుడు అలా చేసుకుంటే బాగుంటుందండి. ఈ కార్తీక మాసం వెళ్ళిపోయేంత వరకు కూడా మన ఉసిరికాయలు దొరుకుతాయి కదా, ఇప్పటికి ఇంకా దొరుకుతూనే ఉన్నాయి ఉసిరికాయలు. పెట్టుకొని తినండి. ఉసిరికాయ పచ్చడి నిల్వ పచ్చడి కాబట్టి ఏం కాదు, పెట్టుకొని స్టోర్ చేసుకొని తినవచ్చు. ఇలాంటి పచ్చళ్ళు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి. ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది తర్వాత గుండు మినపప్పు, శనగపప్పు అయితే వేసుకున్నా. ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇందులో కొంతమంది ఇంగువ కూడా యాడ్ చేసుకుంటారు, కానీ ఇంగువ ఫ్లేవర్ అనేది నాకు నచ్చదు. ఇంగువ ఫ్లేవర్ నచ్చదు. అలా ఏంటంటే డైజెషన్కి మంచిదని చెప్పి వేసుకుంటారు. నాకు పులిహోరలో తప్ప నేను ఇంగువ ఎందులోనూ కూడా వేయను. పులిహోరలో కంపల్సరీ ఇంగువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇంకా అది వేసుకుంటాను. ఇంగువ కూడా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసిన, ఇంగువ అయితే వేసుకోలేదు. ఇప్పుడు బాగా వేగిపోయినాయి అన్నీ, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేగిపోయినాయి. పోపు అయితే నేను పచ్చడిలో వేసేసుకుంటున్నాను. చాలా బాగా టేస్ట్ వచ్చింది పచ్చడి అయితే. ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళు కామెంట్ పెట్టండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టట్లేదు. దయచేసి లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. పచ్చడి అయితే చాలా టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఎలా వచ్చింది ఏందనేది కామెంట్లో పెట్టండి. చూడ్డానికి లుక్ బాగుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మరీ చెప్తున్నాను. చూసిన అంతవరకు అయినా మినిమం 30-40 వ్యూస్ మాత్రమే వస్తున్నాయి నాకు. 40 మించి కూడా రాలే. ఒక్క వీడియోకేమో 1 or 10 వ్యూస్ వచ్చినాయి.